శ్రీమతి నమః. ఏ వంక లేనమ్మ డొంకెట్టుకు ఏడ్చిందిట. ఏ వంక దొరకకపోతే ఏదో ఒకటి పీకుతాం అనమాట. కోడిగుడ్డికి వెంట్రుకలు పీకుతారు అంటారు చూసారా, అలాగా. నరేంద్ర మోడీ గారు నిన్న జెండా వందనం రోజున ఆయన జేబులో పెట్టుకున్న జెండా గురించి ఇంకా అసలు మామూలు కాంట్రవర్సీ కాదు. దాన్ని సర్కిల్లో చుట్టేసి చదువుకోలేదు, చదువు వచ్చిన వాడికైతే విషయాలన్నీ తెలుస్తాయి, అవునులే ఎప్పుడు విదేశాలు పర్యటనలు చేస్తూ ఉంటాడు కదా, అందుకని విదేశాలు మాత్రమే గుర్తుకొస్తాయి, ఐర్లాండ్ జెండా పెట్టుకున్నాడు, అందుకే చదువుకున్న వాళ్లే మనకి ప్రధానమంత్రిగా కావాలి, ఇది మాటలు. అవతలవాడు బాగా చదువుకున్నవాడైతే కదా నరేంద్ర మోడీ గారి గురించి తెలుస్తుంది. అహర్నిశలు ఈ దేశం కోసం ఆలోచించే నరేంద్ర మోడీ గారి గురించి అన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే 5 నిమిషాలు కూడా వందే మాత్రం పాడడానికి సహనం లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాలి? ఆయన పెట్టుకుందేం తప్పేం కాదు. ఒకసారి వికీపీడియా, ఒకసారి గూగుల్ చేయండి. ప్రతిదీ గూగుల్లో చూసాం అంటారు కదా, గూగుల్లో చూడండి, మీకు అసలైన విషయం తెలిసిపోతుంది. అయినా ఈ అమ్మాయి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిందో ఒకసారి వినండి. क्लैरिफिकेशन देती हूँ। तो यहाँ देखिए, ये है इंडिया का फ्लैग, ठीक है, ध्यान से देखिए इसको। ये है इंडिया का फ्लैग, इसको हम इस तरह से पकड़ते हैं और जब आप इसको वर्टिकल पोजीशन में रखते हो इस तरह से, तब आप देखिए ये आपके देखने में ये सैफरन कलर कौन सी साइड पे जा रहा है और ग्रीन कौन सी साइड पे जा रहा है। तो यहाँ पे आप इसको ध्यान से देख सकते हैं कि इसमें सैफरन और ग्रीन कलर की कौन सी डायरेक्शन है, कौन सी डायरेक्शन में है ये वर्टिकल, और ये आ गया स्ट्रेट हमारा। అయినా కుడి చేత్తో జెండాని చేత్తో పట్టుకున్నప్పుడు దాన్ని జోబులో పెట్టినప్పుడు ఏ కలర్ ముందుకు వెళ్తుంది, ఏ కలర్ వెనక్కి వస్తుంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఆ జోబులోంచి ఇలా తీసినప్పుడు మళ్ళీ జెండా యథాస్థానంలోకి వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మోడీ గారు పెట్టుకున్న ఆ విధానం కరెక్టే కదా. విన్నారు కదా. ఇప్పటికైనా ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేయడం మానేయండి. అక్కడ ఆయన ఏం మాట్లాడారు? ఆడపిల్లల గురించి మాట్లాడారు, చిన్న పిల్లల గురించి మాట్లాడారు, అలాగే ముఖ్యంగా యువతకి ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా చెప్పిస్తాను అని చెప్పారు. అలాగే ఎన్నో మంచి విషయాలు మాట్లాడారు. ఆ మంచి విషయాలన్నీ వదిలిపెట్టేసి వీళ్ళ దృష్టి ఎక్కడ పడింది? ఆ జోబులో ఉన్న జెండాలు. అది మనం ఆలోచించవలసింది. అంతే, ఆలోచనలు మన బుద్ధి వక్రీకరణగా చూస్తే అంత వక్రీకరణగానే కనిపిస్తుంది. మరి ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్స్ కి పాపం ఈ సోనియా గాంధీ గారు జెండా వందనం చేసినప్పుడు ఏకంగా జెండానే పడిపోయింది కదా, అది కనిపించలేదా? నిన్న జెండా వందనం రోజున రాహుల్ గాంధీ గారు కనీసం వందే మాత్రం పాడడానికి కూడా ఇష్టపడలేదు. ఆవిడికి కూడా అంత అసహనంగా అసలు ఎంత చిరాకు ప్రవర్తించారో. పైగా అందరూ ఎందుకు అంత చిరాగ్గా ఉన్నారు, సోనియా గాంధీకి వందే మాత్రం పాడడం ఇష్టం లేదని చెప్పి వీడియోలు పెట్టేశారు కాబట్టి అబ్బెబ్బెబ్బే నేనెందుకు అలా ఉన్నానని చెప్పి సవరించుకున్నారు అనమాట. ఒక్క 5 నిమిషాలు వందే మాత్రం పాడుతున్నంతసేపు స్థిరంగా నుంచోలేని వీళ్ళు ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మన భారత ప్రధానిగా కావాలని చెప్పి వాళ్ళు అత్యాశకి పోతున్నారు. అలాంటి వాళ్ళని కూర్చోపెట్టాలని మనం కూడా తెగ ప్రయత్నం చేస్తున్నాం. వందే మాత్రం బిల్లు ప్రవేశపెడితే వందే మాత్రం మేము పాడము అంటే వందే మాత్రం పాడము అనడం కరెక్టే కదా. అంత మొత్తం పాట ఎలా పాడతారు? మన దేశంలో అందరూ కలిసి ఉన్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అని అడుగుతున్నారు కదా కొంతమంది సూడో సెక్యులర్స్. అంటారులే, ఎందుకనరు? 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్నమాట ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడే అధికారికంగా కుదించబడింది కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మహాత్మా గాంధీ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళందరూ ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుందనమాట. బకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠ నవల్లో రాసిన వందే మాతరం గేయంలో, అసలు వందే మాతరంలో అనమాట మొత్తం 6 చరణాలు ఉంటాయి. అందులో మొదటి 2 చరణాలు మాతృభూమి యొక్క అందాన్ని, వాతావరణాన్ని వర్ణిస్తే 3వ చరణం నుంచి మాతృభూమిని అమ్మవారితో పోలుస్తారనమాట. దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారులతో పోలుస్తారు. ఈ ముస్లిం లీగ్ నాయకులు ఉన్నారు కదా, మహమ్మద్ అలీ జిన్నా, తమ ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారం అల్లా తప్ప వేరే దేవుడిని లేదా దేవతలని పూజించటం షిర్క్ అని, కాబట్టి ఈ పాట ముస్లింల మత విశ్వాసాలకి విరుద్ధంగా ఉంది అంటూ తీవ్రంగా నిరసించారనమాట.
వివాదం పెరగడంతో అప్పుడు నెహ్రూ గారేమో ఎవరినో సలహా అడిగితే వారు చెప్పారట, పాటలోని మొదటి 2 చరణాలు మాతృభూమి అందాలని ప్రకృతిని పొగుడుతాయి, మిగతావేమో మతపరమైనవి కాబట్టి తీసేయండి అన్నట్ట. గాంధీజీ గారు నెహ్రూ గారు దేశంలో మత సామరస్యాన్ని కాపాడడానికి అందరూ కలిసికట్టుగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి వీలుగా వందే మాత్రం పాటలోని మొదటి 2 చరణాలు మాత్రమే జాతీయ గీతంగా ఆమోదించారు. మిగిలిన చరణాలను అధికారిక ఆలాపన నుంచి తొలగించారు. అలాంటి వాళ్ళ పొంతన కదా ఉన్నారు ఈ సోనియా గాంధీ వీళ్ళందరూ. వీళ్ళకి మాత్రం ఏం నచ్చుతుంది? వందే మాత్రం. అయినా వందే మాత్రం పాడితే తప్పేంటి? ఆ వందే మాత్రం పాడుతూ ఉత్సాహాన్ని తెచ్చుకుని ఆఖరికి దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన వీరులందరూ కూడా చివరి క్షణంలో వాళ్ళు పాడింది ఏంటి? వందే మాత్రం కాదా? అలాంటి వందే మాత్రం పాడితే తప్ప? అయినా మహమ్మద్ ఇక్బాల్ గారు సారే జహాసే అచ్చా ఆ పాటలో ఏమంటారు? చివరిలేను చూడండి, హిందీ హే హం వతను హై హిందుస్థాన్ హమారా అంటారు. మరి అలాంటప్పుడు ఈ పాట పాడడానికి ఏంటంత ఇబ్బంది? అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఉండడం? ఎవరి దేశం వాళ్ళకి వచ్చేసింది కదా. ఎవరి దేశం వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ దేశాల్లోకి వెళ్ళి వాళ్ళు పాడుకోవచ్చు కదా. మనది హిందూ దేశం అయినా సరే మనం ఎవరి కోసమో ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఏ గీతం అయితే ఈ దేశం వీరులకి స్ఫూర్తినిచ్చిందో ఆ వందే మాతర గీతమే మనం పాడకుండా వదిలిపెట్టద్దాం. ఎందుకంటే అది పాడుతుంటే మళ్ళీ అందరిలోనూ జాతీయ భావాలు బాగా ఎక్కువగా అవుతాయి కదా. మనం కూడా దేశం కోసం ఎక్కడ పోరాడిపోతామో, మనలో నిద్రాణం అయిపోయిన శక్తి ఎక్కడ మళ్ళీ బయటపడిపోతుందో అని చెప్పి కొంతమంది సూడో సెక్యులర్స్ వందే మాత్రం ఎందుకండి అంటారు. ఇలాంటి వాళ్ళు హిందూ దేశంలో ఉంటే, మన దేశంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు విని మనం కూడా తైతక్క అంటూ హిందూ ధర్మానికి మంచి చేసి ఈ దేశం కోసం అనుక్షణము తాపత్రయపడే నరేంద్ర మోడీ గారి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? ఈ రోజు హిందువులుగా ఇక్కడ బతుకుతున్నాం అంటే కారణం ఎవరు? అది కూడా మర్చిపోయి ఎక్కడెక్కడో తీసుకొస్తారు రంధ్రాన్వేషణ. మరి దేశ విభజన అయిపోయింది కదా, మా దేశం కావాలని చెప్పి వాళ్ళు దేశాన్ని విభజించి వెళ్ళిపోయారు కదా. మరి వెళ్ళిపోయిన తర్వాత అయినా పాట పూర్తిగా పాడాలి కదా. ఆ ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలి?